సో మీరు ఏదైనా వెబ్సైట్ క్లిక్ చేసిన వెంటనే ఒక ఎర్రర్ వస్తుందండి. అకౌంట్ సస్పెండ్ అనే ఎర్రర్ వస్తుంది. ఈ అకౌంట్ సస్పెండ్ అనే ఎర్రర్ను ఎలా మనం రిమూవ్ చేయొచ్చు కంప్లీట్ గా చెప్తానండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఎలాంటి హోస్టింగ్ లేదా ఏదైనా వెబ్సైట్ క్లిక్ చేసినప్పుడు మన అకౌంట్ సస్పెండ్ అని వస్తుందండి. అంటే మనం వెంటనే క్లిక్ చేసిన వెంటనే మన అకౌంట్ సస్పెండ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. సో దాన్ని ఎలా మనము చేసుకోవచ్చు. సో దానికోసం నేను ఒక వెబ్సైట్ తీసుకున్నాను అండి. ఇది క్లిక్ చేసి అంటే అకౌంట్ సస్పెండ్ వస్తుంది. దీన్ని రిమూవ్ చేయడానికి మనం యూజ్ చేసే డబుల్ హెచ్ఎం అండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఎప్పుడైతే అన్సస్పెండ్ అని క్లిక్ చేస్తామో సస్పెండ్ అంటే సస్పెండ్ అవుతుంది, అన్సస్పెండ్ అంటే అన్సస్పెండ్ అవుతుంది. ఎప్పుడైతే అన్సస్పెండ్ మనం క్లిక్ చేసామో మన కంప్లీట్ గా మన వెబ్సైట్ అనేది యాక్టివ్ అవుతుందండి. సో కాబట్టి ఇక్కడ ఏదైతే ఎప్పుడైతే అన్సస్పెండ్ క్లిక్ చేసామో విత్ ఇన్ సెకండ్ లో మనకు వెబ్సైట్ అనేది లైవ్ వస్తుంది. సో ఒక్కో సెకండ్ లేట్ అవుతుంది. సో కాబట్టి ఏంటంటే మన ఇన్కాగ్నిషన్ లో చెక్ చేసుకుంటే ఏదైతే ఉందో, సో అక్కడ క్లిక్ చేసిన వెంటనే ఈ వెబ్సైట్ క్లిక్ చేసిన వెంటనే మనకి వెబ్సైట్ అనేది లైవ్ వచ్చేస్తుంది. మనం అకౌంట్ సస్పెండ్ అన్సస్పెండ్ కొంచెం టైం పడుతుంది. సో అదంతా మనం రిఫ్రెష్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మనం క్లిక్ చేసుకుంటే వెబ్సైట్ అనేది మనకు లైవ్ వచ్చింది అన్నట్టు. సో అది కొంచెం టైం తీసుకుంటుంది. సో వెబ్సైట్ లైవ్ కావడానికి జస్ట్ వెయిట్ ఫర్ 1 మినిట్. ఇక్కడ 1 మినిట్ వెయిట్ చేస్తున్నా చూడండి. మీరు ఆఫ్టర్ 1 మినిట్ వెయిట్ చేశాక మన వెబ్సైట్ లైవ్ వచ్చేస్తుంది. సో ఎలాంటి వెబ్సైట్ అయినా మనం యాక్టివ్ కావడానికి ఏదైనా మనకు ఈ ఆప్షన్ యూజ్ చేసుకోవాలి. సో వెబ్సైట్ అనేది సస్పెండ్ అనేది ఓన్లీ టెంపరవరీ మాత్రమే. కొంచెం టైం వరకు సస్పెండ్ చేయడానికి మనము ఈ ఆప్షన్ యూజ్ చేస్తాం. సో ఈ విధంగా ఎలాంటి అకౌంట్ అయినా సస్పెండ్ అన్సస్పెండ్ చేసుకోవచ్చు. సో ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మన ఛానల్ని సంప్రదించండి. నేను డెఫినెట్లీ మీకు డౌట్స్ అనేది క్లారిఫై చేస్తాను. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.